తిరుపతి జిల్లాలో గత కొంతకాలంగా రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు 6 మెంబర్స్పై పీడీ యాక్టు నమోదు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గాంజా, బాడీలీ అఫెన్సెస్, థెఫ్ట్స్, తర్వాత రిపీటెడ్గా మర్డర్స్ లాంటి బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడము, గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడము, పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక 6 మెంబర్స్ని పీడీ యాక్ట్లో లోపలికి పంపడం జరిగింది. ఈ చర్య ద్వారా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఇంకా కొంత లిస్ట్ని ప్రిపేర్ చేసి తర్వాత కాలంలో వారిపై కూడా చట్టపరంగా ఈ పీడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు, మైనర్ గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ తర్వాత 13 ఏళ్ళు 14 సంవత్సరాల చిన్నపిల్లల్ని ల్యూర్ చేయడము, సెక్సువల్ అసాల్ట్ చేయడము, వీటిపై ఇప్పటికే దాదాపు 160 షీట్లు ఈ లాస్ట్ 1.5 ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే రిపీటెడ్గా రెండో కేసు ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 16 కేసుల వరకు ఇప్పుడు ఇంకా 16 మందిని ఈ గాంజాలో ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో. ఇవి అతి తొందరలో వారిపై కూడా పీడీ యాక్ట్ని నమోదు చేయడం జరుగుతుంది. వెరీ సూన్ వాళ్ళని కూడా లోపల పంపడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని లోపల పంపడం వలన వాళ్ళలో భయమే కాకుండా అనే ఒక మంచి సంకల్పంతో ఈ పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఈ పీడీ యాక్ట్ని ఈవెన్ ల్యాండ్ ఇష్యూస్లో కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎవరైతే రిపీటెడ్గా ల్యాండ్ గ్రాబింగ్ కంటిన్యూగా రిజిస్టర్ వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మా పోలీస్ ఆఫీసర్స్కి మొత్తం లిస్ట్ని రెడీ చేయడం అని ఆదేశించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బాడీలీ అఫెన్సెస్ కానీ, గాంజా కానీ, పోక్సో అండ్ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, వీటన్నిటిపై కూడా కూలంకషంగా సమాచారాన్ని సేకరించి ఎవరైతే ఈ పీడీ యాక్ట్లో ఫిట్ అవుతారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.